గోవింద 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 గోవింద. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. సమాశ్రయేత్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపేత్ సర్వభారాంశ్చ గురోః శ్రీపాదపంకజే. ఈరోజు గురువందన మహోత్సవము తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్ట్ నిర్వహిస్తూ ఉంది. గురువందనం అంటే అర్థమేమి? ఆషాఢమాసపు పౌర్ణిమ దినము, వ్యాస పౌర్ణిమ అంటారు. ఈ వ్యాస పౌర్ణిమ రోజు అతి ప్రాచీన కాలము నుండి, అంటే అనేక యుగ యుగముల నుండి వచ్చే సాంప్రదాయం ఇప్పుడు చెప్పేది. కృతయుగం అనుకోండి, త్రేత ద్వాపర కలియుగం, అప్పటి నుంచి అనూచానంగా వచ్చే ఒక సాంప్రదాయం ఏమిటంటే, ఒక సంవత్సర కాలములో వారు సంపాదించిన ఆ జ్ఞానము, ఆ విద్యను ఈ ఆషాఢ పౌర్ణిమ దినము గురువులకు గురువైన ములికుల చక్రవర్తి, కవికుల చక్రవర్తి, బ్రహ్మాది దేవతలకు కూడా వేదోపదేశము చేసినటువంటి మహావిష్ణు స్వరూపుడైన వ్యాస భగవానులకు సమర్పించే దినం. ఆనాటి వేదవేత్తలు, వేదాంతవేత్తలు తమ విద్యను స్వామికి సమర్పించి, అయ్యా మీ అనుగ్రహము ద్వారా నేర్చుకున్న ఈ విద్యను మీకు సమర్పిస్తున్నాను, మీ దగ్గర భద్రంగా ఉంచాను. అది భక్తిచే, ప్రపత్తిచే స్వామి పాదములకు నమ్రీభూతులై సమర్పించే శుభదినము ఈ దినము. అంటే తాము నేర్చిన ఆ జ్ఞానము, ఆ విద్య తమ దగ్గరే ఉంచుకోకూడదు. మనము సంపాదించిన డబ్బును బ్యాంకులో ఇలా భద్రముగా ఉంటుందని పెడతామో, మన జ్ఞానమును కూడా భద్రపరచుట ఆ వ్యాస మహర్షికి, గురువులకు గురువైన అతని శరణారవిందములకు సమర్పిస్తే మన అకౌంట్తో, మన పేరుతో వారి దగ్గరే ఉంటుందట. మనకెప్పుడు ఏ జన్మకు కావలసినా ఇస్తారు. ఈ జన్మలో మనం బ్యాంకులో పెట్టినటువంటి ధనము మనం ఉన్నంత వరకే వాడతాం, కానీ ఈ లోకాన్ని మనం వదిలి వెళ్ళిపోతే ఈ డబ్బును వేరే జన్మ ఎత్తితే నా అకౌంట్కు రాదది, నాకు చెల్లదది. అయితే పుణ్యము, జ్ఞానము, మన తపస్సు, మన విద్య భగవంతునికి సమర్పిస్తే శ్రీకృష్ణార్పణమస్తని చెప్తే, ఏ జన్మలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు మన పేరుపైనే ఈ జీవుని యొక్క సంబంధమైందని అలాగే పెట్టి ఉంటాడు. అందుకే మన వాళ్ళు చెప్తారు, ఎవరైనా చిన్న వయస్సులో అద్భుతమైన విద్య, జ్ఞానము, మంచి పనులు చేస్తుంటే ఏమంటారు? వారిని పూర్వజన్మ సుకృతం అంటారు. విన్నారా? ఏదైనా మంచి పని చేస్తే ఏమంటారు? ఇది పూర్వజన్మ సుకృతం అంటారు. అంటే ఈ జన్మలో అంత సంపాదించే శక్తి ఉండదు. ఈ చిన్న వయసులో ఇంత మనం తెచ్చుకున్నామంటే జన్మాంతరములో మనము చేసిన మంచి పని అది భగవంతునికి అర్పించి ఉంటే తిరిగి మనకే ఇస్తాడు.
మనం ఈ జన్మలో పెట్టిన బ్యాంకులో పెట్టిన బంగారు కావచ్చు, డబ్బు కావచ్చు, మనం వెళ్ళిపోతే మన వెంట రాదు. మన వెంట వచ్చేది మనము సమర్పించిన ఆ పుణ్యం అనే ధనం మాత్రం వస్తుంది. అందులో జ్ఞానము, విద్య, ఆ గురువులు ఇచ్చిన దాన్ని గురువర్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ అనుగ్రహము ద్వారా నేను ఇంత సత్సాంప్రదాయాన్ని నేర్చుకున్నాను, మీకు నేను శరణాగతి మీ పాదార విందముల యందు నేను సమర్పిస్తున్నాను, నన్ను అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థించే దినమే ఆషాఢ పౌర్ణిమ. అయితే గురువులు ఎవరు? అందరూ గురువులే అంటుంటాం. ఈ గురు పరంపర ఎక్కడి నుంచి మొదలైంది? ఒక గురువుకు చూస్తే ఇంకో గురువు, ఆ గురువుకు మరొక గురువు, ఇలాగే ఆ గురువు అలాగే వెళ్ళి 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 చివరికి ఎక్కడికి ఆ గురువు యొక్క మూలస్థానమని మనం అర్థం చేసుకుంటే, ఆ గురువు యొక్క మూలస్థానము వ్యాస మహర్షి దగ్గరికి వస్తుంది. అతడే మూల గురువు. ఆ తర్వాత బ్రహ్మాది దేవతలు, సప్తర్షులు, మహర్షులు, త్రికాల జ్ఞానులు, బ్రహ్మర్షులు, దేవర్షులు, వీరందరూ గురువులే. మనకు కంటికి కనిపించేవాళ్ళు మాత్రం గురువులని భావించడం కాదు. దిననిత్యములో గురువు యొక్క మహత్వాన్ని మనం చూస్తుంటాం, అయితే గుర్తుపట్టలేం. ఈరోజు చూడండి, మనం ఒక ఆచరణ చేస్తున్నాం, ఏదో ఒకటి, ఒక పండగ, ఒక సంప్రదాయము. అంతెందుకు తల్లి తండ్రికి నమస్కరిస్తారు, పెద్దలు వస్తే నమస్కరిస్తారు. ఇది ఎచ్చట సాంప్రదాయము? మన భారతదేశపు సాంప్రదాయం. ఇతర దేశాల్లో కన్న తల్లి తండ్రిపైనే కోర్టులో కేసు వేసేవాళ్ళు ఉంటారు. తల్లి తండ్రి వయస్సు వస్తే వారిని ధిక్కరించేవాళ్ళు ఉన్నారు. తల్లి తండ్రిని ప్రత్యక్ష దైవంగా చూసే సాంప్రదాయము మన భారతదేశంలో ఉంది. భరత భూమిలో ఉండే వారికి ఉంది. గురువులను, పెద్దలను గౌరవించడం, ఎన్నో సాంప్రదాయాలు, చాలా సాంప్రదాయాలు చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనం అంటాం శాస్త్రం చెప్పింది. మనము గంగా నదికి వెళతామంటాం, గంగా స్నానం ఎందుకు అంటే పుణ్యం వస్తుంది. అందరికీ తెలుసు పుణ్యం ఎలాగుంటుందో నేను తెలియకపోయినా పుణ్యం వస్తుంది. నేను ఈరోజు కాశీకి వెళ్ళాను, రామేశ్వరం వెళ్ళాను, గంగా స్నానం చేశాను, త్రివేణి సంగమ స్నానం చేశాను, సముద్ర సంగమ, సాగర సంగమ స్నానం చేశాను అని ఎన్నో తీర్థక్షేత్రములకు మనం వెళుతుంటాం. అది చెప్పింది ఎవరు? తీర్థక్షేత్రాలను సేవించాలని ఎవరు చెప్పారు? ఇది మన సాంప్రదాయం, మన శాస్త్రములు తెలిపింది. ఇలాగే సాంప్రదాయములు, ధర్మము, సూక్ష్మ ధర్మములు, ఎన్నో ధర్మాలు, ఎన్నో సూక్ష్మ ధర్మాలు ఉంటుంది. అన్నిటినీ కూడా చెప్పిన వారు మన ప్రాచీన సాంప్రదాయపు మహర్షులు చెప్పారు. ఆ మహర్షులకు గురువైన వ్యాస మహర్షి చెప్పారు. అతడు రచించిన మహాభారతం, అష్టాదశ పురాణాలు. ఇక మహాభారతం అనేది చూస్తే అక్కడ చెప్పనటువంటి ధర్మాలు లేదు, అనేక ధర్మములు, ఎన్నో సాంప్రదాయాలు. ధర్మ మార్గంలో వెళ్ళిన వానికి జయమవుతుంది, అధర్మ మార్గంలో వెళ్ళిన వానికి అపజయమవుతుంది అని మహాభారతం చెప్పింది. అక్కడే చూపింది కూడా. చెప్పడం మాత్రమే కాదు, అక్కడ విత్ ప్రాక్టికల్గా కూడా మహాభారతంలో
తెలుపబడింది. గాంధారి కావచ్చు, ఇంకెందరో కావచ్చు, ఎవరైనా వచ్చి ఆశ్రయించి వారిని నాకేమైనా మంచిది కలగండి, ఆశీర్వదించండి ఏమంటారు? యతో ధర్మస్తతో జయ, మహాభారతం చెప్పింది. దుర్యోధనుడు వచ్చి నమస్కరిస్తే తల్లి ఏమంటుంది? నాకు మంచిది కలగని, జయము కలగని అని నన్ను ఆశీర్వదించి ఉంటే యతో ధర్మస్తతో జయ, ఎక్కడ ధర్మమో అక్కడ జయము. అర్థం చేసుకోండి, అంతే, అంతకంటే ఎక్కువ చెప్పాను. ధర్మ మార్గంలో వెళ్ళిన వారికి తప్పక జయం అవుతుంది, అధర్మ మార్గంలో వెళ్ళే వానికి అపజయం అవుతుంది. అధర్మ మార్గంలో వెళ్ళారు పెద్దలైన గొప్పవారు అనిపించుకున్నటువంటి ద్రోణాది మహనీయులు. ద్రోణాచార్య అంటే సాక్షాత్ బృహస్పతి. అతడు కూడా ధర్మ మార్గాన్ని తప్పారు. అందరూ కలిసి అధర్మంగా అభిమన్యుని వధించారు. జయం కలిగింది అని తాత్కాలికంగా ఒక్కరోజు వారు విజయం కొరకు అధర్మ మార్గంలో వెళితే చివరికి వారెవ్వరూ మిగల్లేదే. 11 అక్షౌహిణి సైన్యంతో వెళ్ళిన మహాభారత యుద్ధంలో ఒక్క వ్యక్తి కూడా మిగలకపోయారు. ఎందుకు? ధర్మములో వెళ్ళిన వారికి జయమవుతుంది, అధర్మములో వెళ్ళిన వారికి అపజయమవుతుంది. అధర్మములో వెళ్ళిన వారికి అపజయమవుతుంది. ద్రోణుడు అధర్మం యొక్క మార్గాన్ని కాలు పెట్టారు. అందరూ వెళ్ళారు. చివరికి ఏమైంది? ఎవ్వరూ లేదు. ఎంత ఆపదొచ్చినా కష్టమైనా ఆ పంచపాండవులు ఒక్కరోజు కూడా ధర్మాన్ని వదిలి వెళ్ళలేదు కాబట్టి చివరకు వారు మిగిలారు. అంతేకాకుండా ధర్మమూర్తి అయిన, ధర్మ ప్రేరకుడైన, ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణుని పాదములను ఆశ్రయించారు కాబట్టి వారు చక్కగా చివరి వరకు అలాగే నిలబడ్డారు. అందుకే భగవద్గీతలో అర్జునునకు చివరిగా చెప్పేది కూడా చివరిలో ఇదే చెప్తారు. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడో, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో తత్ర శ్రీ, అక్కడ శ్రీ సంపద ఉంటుంది. విజయ భూతి, అక్కడ విజయము, ఐశ్వర్యము అంత ఉంటుంది. యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండే చోట ఎప్పటికీ అపజయము లేదు, విజయమే కలుగుతుంది. ఆ విధంగా మన యొక్క సాంప్రదాయాలు ఒకటి కాదు, వేల సంఖ్యలో మహాభారతము మానవ జీవనానికి కావలసిన సత్సాంప్రదాయాలు మీరు తెలుసుకోండి అని చెప్పేసి కొన్ని పాత్రలను నిర్మించి ఆ పాత్రల ద్వారా మనకు తెలుపుతూ ఉన్నాం. సర్వప్రేరకుడైన శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆపదలు ఎంత వచ్చినా ఆపదలకు భయపడవద్దండి. ఆపదలు మనల్ని ఏమీ చేయదు. ఆపదలకు గురి అయి మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దండి. భగవంతుని పైన విశ్వాసం పెట్టండి. భగవంతుడున్నాడు, భగవంతుని స్మరించండి అని అడుగడుగున మహాభారతం చెప్పింది. ఇలాంటి అనేక ధర్మాలు మనకు మహాభారతము బోధిస్తూ ఉంది. ఇలాంటి ధర్మ సూత్రాలను, ధర్మ రహస్యాన్ని చెప్పిన వ్యక్తి వ్యాస మహర్షి. అనేక మహర్షులు బోధించారు. అలాంటి వారందరూ మాకు బోధించి ఎన్నో విషయములు తెలిపారు. ఆ సాంప్రదాయాలను ఈరోజు మనము ఆచరిస్తున్నాము. దాన్ని ఆ ఆచరణ మార్గంలో మేము వెళుతూ ఉన్నాము. ఈ విధమైనటువంటి సత్సాంప్రదాయాలను బోధించి సత్సాంప్రదాయాలను మీరు తెలుసుకోండి అని చెప్పేసి తెలిపినటువంటి మహనీయులు, మహానుభావులైన మహర్షులు, సప్తర్షులు,
త్రికాల జ్ఞానులు అందరికీ గురువైనటువంటి వ్యాస మహర్షి. అలాంటి వ్యాస మహర్షి ఎన్ని విషయాలు తెలిపారంటే అతడు తెలుపని విషయాలే లేదట. సమస్త విషయములు వారు తెలిపి ఉన్నారు. అలాంటి మహనీయులను ఈరోజు స్మరిస్తూ వారు చెప్పిన మార్గంలో మనము నడుస్తూ ఆ ఆదేశాలను మనం పాలిస్తూ ఉన్నట్టయితే అది నిజమైనటువంటి గురు పౌర్ణిమ అని చెప్పేసి, గురుస్థానము చాలా గొప్పది. గురువులను స్మరించండి, హరిని స్మరించండి. గురువు దగ్గర వెళితే గురువు ఏమంటాడు? నన్ను స్మరించండి అని చెప్పాడు, భగవంతుని స్మరించండి అని చెప్తాడు. అంతా భగవంతుడు చేస్తాడు, భగవంతుని స్మరించండి. భగవంతుని స్మరిస్తే ఏమవుతుంది? హరిస్మృతి సర్వ విపద్విమోక్షిణి. భగవత్ స్మరణము, హరిస్మృతి సకల ఆపదల నుంచి మమ్మల్ని కాపాడుతుంది. గురుస్మృతి, గురుస్మరణము సకల సమృద్ధిదాయని, సకల సంపదలనిస్తుంది, సకల సౌఖ్యమునిస్తుంది. ఆపదలను పోగొట్టేవాడు భగవంతుడు, సకల సంపదలనిచ్చేవాడు గురువు. మనకు కావలసిందే ఆపదలు తొలగిపోవాలా, సంపదలు రావాలా. ఈ రెండూ కోరుకుంటాం కదా. ఆ రెండూ కోరుకునే వారికి ఈ ఇద్దరు కూడా రెండు కళ్ళ వలె. ఒక పక్షి పైకి ఎగరాలన్నట్టయితే ఆ పక్షికి కావలసింది రెండు రెక్కలు. ఆ రెండు రెక్కలు ఎంత గట్టిగా ఉంటే అంత పైకి వెళుతుంది ఆ పక్షి. ఒక రెక్క ఉంటే చాలు. ఒక రెక్క ఎందుకని? ఒక పక్షి యొక్క ఒక రెక్క తీసేస్తే పైకి ఎగురుతుందా? కుప్పకూలిపోతుంది. అదేవిధంగా జీవాత్మ అనే పక్షికి కూడా రెండు రెక్కలు. ఒకటి వచ్చేసి గురువు, ఇంకొక రెక్క వచ్చేసి శ్రీహరి. హరిస్మృతి, గురుస్మృతి. హరిని స్మరించండి, గురువును స్మరించండి. అయితే నేరుగా హరి దగ్గర వెళ్ళడానికి కుదరదు. భగవంతుణ్ణి నేరుగా చేరుకోలేము. గురువు అనేవాడు మనకు ఉండాలా. ఆ గురువు ద్వారా హరి దగ్గరికి వెళ్ళాలి. ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళాలంటే నేరుగా వెళ్ళలేం. వారికి అనుబంధము కలిగిన, వారి దగ్గర చనువుగా ఉండే ఆ వ్యక్తిని ద్వారా అధికారి దగ్గరికి వెళతాం. అప్పుడు పని అవుతుంది. అదేవిధంగా భగవంతుడు సర్వాధికారి, సర్వకాలములో ఉండేవాడు, చతుర్దశ లోకాధిపతి. ఆ భగవంతుణ్ణి చేరుకోవడమే మన యొక్క గురి. అయితే ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గం ఉంది ఒకటి. అది త్రూ ప్రాపర్ ఛానల్ గురువు. ఆ గురువు అనేవాడే మమ్మల్ని హరి దగ్గరికి తీసుకెళతాడు. ఎలాగా? తన ఉపదేశము చేత, తన తపశ్శక్తి చేత, తాను చేసే అనుష్ఠాన శక్తి చేత, తన యొక్క మంత్ర బలము చేత, తాను అనుష్ఠానం చేసి, తాను తపస్సు చేసి, ఉపవాసాదులు చేసి, తాను సంపాదించిన పుణ్యాన్ని తన దగ్గరికి శిష్యత్వాన్ని పొందడానికి వచ్చిన శిష్యునికి ఆశీర్వాద రూపంలో ఆ శక్తిని ఇచ్చి, ఆ శక్తి ద్వారా అతన్ని శ్రీహరి దగ్గరికి వెళ్ళేటట్టుగా చేస్తాడట. కాబట్టి మనము హరిని ముందు ఆశ్రయించడం కంటే గురువును ఆశ్రయించినట్టయితే ఆ గురువే తన తపశ్శక్తి చేత, తన అనుష్ఠానము చేత, తన ఫలితము చేత, తన సంపాదించినటువంటి ఆ పుణ్యాన్ని శిష్యునికి ధారపోస్తాడు. దీనికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను. టైం ఏమంటే, పాతకాలంలో మహనీయులు, జ్ఞానివరేణ్యులు, పీఠాధిపతులు, పరమాచార్యులు వారు నడుస్తూ తీర్థక్షేత్రాలకు వెళ్ళేవారు. తీర్థక్షేత్రాలకు వెళుతూ ఉంటారు, శిష్యులతో పాటు వెళుతూ ఉంటారు. వారికి ఒక ఇల్లు అనేది ఉండదు. ఊరి బయట
అనేక వృక్షముల యొక్క సమూహము. ఒక వృక్షం కింద గురువు కూర్చొని శిష్యులకందరికీ వేదాంత పాఠాన్ని చెప్తూ కూర్చొనిటారు. అలా సాగుతూ ఉండగా ఒక స్త్రీ, ఒక మహిళ వస్తుంది, ఏడుస్తూ వస్తుంది. ఏడుస్తూ వచ్చి స్వామి దగ్గర కాస్త దూరంగా చేతులు జోడించి కళ్ళ నిండా ఆ దుఃఖాశ్రులను వ్రాలుస్తూ నిలబడుతుంది. శిష్యులు చూస్తున్నారు. గురువు తల వంచుకొని వేదాంత విద్యను శిష్యులకు బోధిస్తూ ఉండగా కొందరు శిష్యులు చూచారు. స్వామి, గురువర్య, ఒక మహిళ వచ్చి స్త్రీ మీ దగ్గర ఆశీర్వచనానికి నిలబడింది, మీరు అనుగ్రహించండి. ఆ గురువు తల ఎత్తలేదు. ఏ వేదాంత తత్వాన్ని శిష్యులకు బోధిస్తున్నాడో అదే ధోరణిలో తల వంచుకొని ఆమెను చూడకుండా ఒకే మాట చెప్పేస్తారు, దీర్ఘ సుమంగళి భవ. ఈ మాట చెప్పి తన పాఠాన్ని ముందు సాగించాడు. ఆ స్త్రీ గట్టిగా అంటుంది, స్వామి, నా ముఖం చూడలేదు, నన్ను అడగలేదు, నేను దుఃఖంలో ఉన్నాను, నాకు దీర్ఘ సుమంగళి అని నీవు చిరకాలము సౌభాగ్యంతో కూడి ఉండని నన్ను అనుగ్రహిస్తున్నారు కదా, ఇది సాధ్యమా? అప్పుడు తల ఎత్తాడు ఆ గురువు. ఏమంటే, నా భర్త చనిపోయాడు, శ్మశానానికి తీసుకెళ్ళిపోయారు, నేను వెళుతున్నాను. ఆ కాలంలో పతితో పాటు సతి కూడా వెళ్ళిపోయేది. వెళుతున్నాను, పెద్దలు చెప్పారు, మహానుభావులు ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళకు నమస్కారం చేసి ఇక చివరి దశ నీది, నీవు కూడా వెళ్ళిపో, గొప్పవారికి నమస్కరించి వెళ్ళని పెద్దలు చెప్పారు. కాబట్టి మీరెవరో మహానుభావులు వచ్చారు మా ఊరికని ఊరు బయట ఉన్నారని మీ దగ్గరకు వచ్చాను. నా పతి ఇక క్షణములో ఆ శ్మశాన జ్వాలలలో భస్మమైపోతాడు. ఎక్కడి నుంచి తిరిగి వస్తాడు? నాకు సౌమంగళ్యం ఎలా లభిస్తుంది అని ఆ మహిళ అంటుంది. ఆ గురువు ఒకే మాట చెప్పాడు, ఇది నా మాటలు కాదు, నేను వేదాంత తత్వము నా అనుష్ఠానములో మునిగి ఆ చెప్పే మాటల్లో కలిసి వచ్చిన మాట ఇది. కాబట్టి ఈ మాట వ్యర్థం కాదు, నీవు వెళ్ళు, నీ పతి దగ్గర వెళ్ళు అనేటప్పటికీ పరిగెత్తుకొని వెళుతుంది. ఉన్నట్టుండిగా శ్మశానములో ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. ఆమె సంతోషానికి అంతులేదు. ఆ ఇద్దరు కలిసి వచ్చి ఆ గురువుకు నమస్కరిస్తారు. అయ్యా మహానుభావ, మీ యొక్క వాక్ శక్తి చేత చనిపోయిన నా పతి బతికి వచ్చాడుంటే మీ తపశ్శక్తి ఇది, మీకు ఈ జీవనమంతా మీకు నేను దాసులుగా ఉంటాము, అనుగ్రహించండి అంటే వారికి ఇంకో మాట చెప్తారు, మీకు సంతానం కలుగుతుంది, ఇద్దరు కుమారులు పుడతారు, ఒక కుమారుని నాకు శిష్యుడిగా ఇవ్వండి, ఒక కుమారుణ్ణి మీరు ఉంచుకోండి అని ఈ విధంగా చెప్పి ఆ తర్వాత ఒక కుమారుని తీసుకుని తమ శిష్యవర్యులుగా వారు చేసుకుంటారు. ఆ శిష్యవర్యులే వ్యాసరాజ యతీశ్వరులు అని చెప్పేసి మన పురందరదాసుల వారికి గురువర్యులైనటువంటి మహనీయులు వారే. ఈ దాస సాహిత్య పీఠానికి మూల పురుషులైన పురందరదాసులకు దాస దీక్షను ఇచ్చినటువంటి మహనీయులైనటువంటి వ్యాసరాజ యతీశ్వరుల యొక్క గురువర్యులే మహాగురువర్యులు. వారి యొక్క అమృత వాక్కులు ఇలాగుంటుంది. అలాంటి అనేక మహానుభావులను కన్న భూమి మన భరత భూమి. ఇలాంటి భరతఖండములో ఎందరున్నారు మహానుభావులు, ఎందరో మహానుభావులు గురువర్యులు ఉన్నారు. అలాంటి గురువర్యులు తెలియకుండా ఎందరో ఉన్నారు. తెలిసి కొందరి పేర్లు మాత్రం మాకు తెలుసు, తెలియకుండా ఎందరో ఉన్నారు. అలాంటి మహనీయులకందరికీ కూడా తెలుసుకని పేరు పేరున ఈరోజు వారికి వందనములు చేస్తూ భక్తిపూర్వకముగా తాను వారిని త్రికరణ శుద్ధిగా మనస్సు, వచనము మరియు దేహం ఏం చేసినా త్రికరణ శుద్ధిగా నమస్కారం చేయాలి. అలాంటి నమస్సుమాంజులను ఆ మహనీయులకు మనం సమర్పించాలా,
అప్పుడు వారు అనుగ్రహించి మా జీవనంలో ఎలాంటి దుస్సంఘటనలు జరగకుండా సుగమంగా మన జీవనాన్ని గడపడానికి మాకు మార్గాన్ని చూపిస్తారు. అలాంటి మహనీయులు వారందరినీ మోసిన కన్నభూమి మన భరతఖండము. మనం అదృష్టవంతులం. ఏ చైనాలోనో ఏ ఎక్కడిలోనో పుట్టి ఉన్నట్టయితే ఈ గురువందనము ఈ సాంప్రదాయం మనకు తెలిసేదా? పవిత్రమైన భారత భూమిలో గోదావరి ఒడ్డున, కృష్ణా ఒడ్డున, గంగా ఒడ్డున పుట్టినటువంటి మన వంటి పుణ్యవరుషులు ఈ లోకంలో వేరే వాళ్ళు లేరని చెప్పుకోవచ్చు. అందుకే మనం అందరము గురువందనకులో భాగం వహించి మనం ఆచరించుకుంటూ ఉన్నాం. నిజంగా మేమే ధన్యులం చెప్పేసి భావిస్తూ ఈనాటి గురువందన కార్యక్రమము చాలా అద్భుతంగా జరపడానికి మాకు అనుగ్రహించిన వెంకటేశ్వర స్వామి, మన తిరుమల వెంకటేశ్వర స్వామి, అతని ప్రతిరూపమైన ఇచ్చడ వెంకటేశ్వర స్వామి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఇద్దరు అన్నదమ్ముల వలె కలిసి నిన్నటి వరకు వాతావరణము వరుణదేవుని యొక్క భీకరమైన స్వరూపము ఈరోజు వరుణదేవుడు శాంతించి మన కార్యక్రమానికి అంతరాయం రాకుండా చాలా సులభంగా జరిగింది. దీనికంత కారణం వచ్చేసి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షములు మాకుంది. అలాగే గురువర్యుల కృప కూడా మాకు ఉంది అని చెప్పేసి నేను తెలుపుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో ఇంకొక ప్రధానమైన ఘట్టం వచ్చేసి నామ సంకీర్తన. ఈ నామ సంకీర్తన అనేదే కలియుగంలో గొప్ప యజ్ఞం. నామ సంకీర్తనం విష్ణోహో సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరింపరం. నామ సంకీర్తనము సకల పాపములను పోగొడుతుంది. ఆ భగవంతునికి చేసిన నమస్కారము సకల దుఃఖములను నిర్మూలిస్తుంది. కాబట్టి అలాంటి నామ సంకీర్తన కార్యక్రమాన్ని చేయడానికి దాస సాహిత్య ప్రాజెక్ట్ కళాకారులైనటువంటి వారు ఇక్కడికి ఆగమించారు. వారందరికీ కూడా తెలిపాము. ఈనాటి ఈ నామ సంకీర్తన కార్యక్రమానికి ఆగమించినటువంటి మన ఆకాశవాణి గ్రేడెడ్ ఆర్టిస్టులు చాలామంది వచ్చారు. ఆ ఆకాశవాణి కళాకారులైనటువంటి వారు శ్రీమతి సంధ్యా శ్రీనాథ్ బెంగళూరు, వారి యొక్క వాడితో కూడి వచ్చినటువంటి సహ కళాకారులు కూడా కలిసి భగవంతుని నామ సంకీర్తన, పురంధరదాసుల వారు మోక్షానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని నిర్మించారు. ఒక పైన అంతస్తుకు వెళ్ళాలంటే లిఫ్ట్ పెడతాం ఈ రోజుల్లో. పాతకాలంలో మెట్లు ఉండేది, మెట్లెక్కి వెళితే పైకి వెళతాం. అలాగే మోక్షానికి మెట్లు కట్టిన వారు పురంధరదాసులు. చాలా పైకి ఉంది కదా లోకము, మళ్ళీ ఎన్ని మెట్లు కట్టారంటే 4,75,000 మెట్లు. అంటే 4,75,000 సంకీర్తనలే ఒక మెట్లుగా కట్టి దానిపైన మీరు నడిచి వెళ్ళండి, మీకు ఆ భగవంతుడు అగుపిస్తాడని చెప్పేసి కట్టించారు. అలాంటి మహనీయుల సంకీర్తనలో 4 సంకీర్తన రత్నములను మాత్రమే మనం తీసుకొని ఈరోజు ఈ గురువందన మహోత్సవంలో మీ అందరితో కూడి చక్కగా నామ సంకీర్తనం జరపాలని చెప్పేసి తీర్థయాత్ర, పుణ్యతీర్థములు సేవించుట, దాన ధర్మములు చేయుట ఇవంతా ఒక ఎత్తు అయితే ఇంట్లో కూర్చొని భగవంతుని స్మరిస్తే దానికి సమానం ఏదీ కాదంటారు. అలాంటి నామ సంకీర్తనంలో మొట్టమొదటిగా పురంధరదాసుల రచన, అది నారాయణ గోవింద జయ జయ పరతర పరమానంద. ఈ సంకీర్తనను వారు చెప్పిన ప్రకారంగా మీరందరూ కూడా అలాగే ఉచ్చరించండి. భగవన్నామ సంకీర్తనలో మీరందరూ పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలకు మీరందరూ కూడా పాత్రలు కావాలని చెప్పేసి నామ సంకీర్తనను ప్రారంభించాలని చెప్పేసి మన కళాకారులను కోరుతూ ఉన్నాను. మొదలు పెట్టాలని చెప్పేసి హరే శ్రీనివాస. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా కొత్తపేట నియోజకవర్గపు శాసనసభ్యులు గౌరవనీయులు
శ్రీ బండారు సత్యానందరావు గారు వచ్చారు. వారిని సగౌరవంగా వేదిక పైన ఆహ్వానిస్తున్నాము. సభాధ్యక్షులుగా వారు ಸಿರಿವಿರಿಂಚಾದಿಗಳು ಅರಿಯದಂಥ
విఠల 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 పురందర విఠల 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 పురందర విఠల విఠల పురందర విఠల 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 పురందర విఠల 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 పురందర విఠల 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 పురందర విఠల దాసదాస శ్రీ పురందర విఠల శయన సర్వేశ దాసదాస శ్రీ పురందర విఠల శేష శయన సర్వేశ శేష శయన సర్వేశ నారాయణ గోవింద జయ జయ పరతర పరమానంద నారాయణ 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 హరే శ్రీనివాస. దశావతారముల వైభవాన్ని పురంధరదాసులు ఈ సరళ సంస్కృత సాహిత్యములో 3 చరణములతో రచించి చాలా చక్కటి సాహిత్యం చాలా బాగా పొందపరిచారు. తర్వాత సంకీర్తన, ఒకే సంకీర్తనలో శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి వారు చేసిన సమగ్రమైన భాగవత కథ, సమగ్ర రామాయణ కథను ఒక్క సంకీర్తనలో ఒక్క చరణములో కొన్ని అధ్యాయముల చరిత్ర వచ్చేటట్టుగా చాలా చక్కగా రచించారు మహనీయులు. రామనామస్మరణ, కృష్ణస్మరణ. కృష్ణుడి నామస్మరణము సకల పాపములను ఒక్కసారి భస్మం చేస్తుంది. రామనామానికి ఎంత మహత్వం అంటే అది చెప్పడానికి సాధ్యం కాదు. పార్వతికి స్వయం పరమేశ్వరుడే ఆమె విష్ణు భక్తిచే రోజు విష్ణు సహస్రనామాన్ని విశేషంగా పారాయణం చేస్తూ, నాకెందుకో రోజు 108 పర్యాయములు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలనుకుంటున్నాను, సరిపోవటం లేదు అంటే ఈశ్వరుడు చెప్తాడు, విచారించొద్దు, నేను ఒక ఉపాయం చెప్తాడు. 1000 నామములతో కూడింది ఆ విష్ణు సహస్రనామములు కదా, అది ఒకే నామములో భగవంతుని నామములో వచ్చేస్తుంది. అదే శ్రీరామనామము. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఒకే ఒక నామములో 1000 నామముల వెయిట్, తూకం ఉన్నది. అది నీవు ఒక్కసారి శ్రీరామ అంటే చాలు, ఒక విష్ణు సహస్రనామ ఫలితం వచ్చేస్తుంది. ఇంకొక తమాషగా ప్రాచీన పరంపరలో చెప్తారు, విష్ణుమూర్తికి నారద మహర్షికి అప్పుడప్పుడు సంవాదం, ప్రశ్నోత్తరాలు జరుగుతూ ఉంటుంది. ఎన్నోసార్లు జరిగింది. ఒకసారి రామకథను చెప్పమని మహర్షి అడిగితే సంక్షేపంగా రామకథను చెప్పి, రామ కథ వరకు ఎందుకయ్యా, రామనామాన్ని ఉచ్చరిస్తే చాలు, ఎంత అద్భుతమో. అయితే రామనామం యొక్క మహిమ చెప్పు అంటే ఎలా చెప్తాను, నాకు తెలీదు. భూలోకానికి వెళ్ళు, భూలోకంలో ఒక చిన్న చిలుక ఉంది, ఆ చిలుకను అడుగు. ఒక అరణ్యంలో వెళతాడు, ఆ చిలుకను అడుగుతాడు. ఆ చిలుక చెప్తుంది. నారద మహర్షి అడిగిన వెంటనే రెక్కలు పటపట కొట్టుకొని అక్కడే రాలి కింద పడిపోతుంది.
ఇంకొక సందర్భంలో మళ్ళా నారద మహర్షి అడిగితే ఒక జింకను అడుగుమంటాడు. ఆ జింకను అడిగితే అది కూడా ప్రాణం పోతుంది. తర్వాత ఒక గోవు ఆవును అడగమంటాడు. ఆవు కూడా రామనామ స్మరణము ఏమీ రాముని గురించి చెప్పు, లేదా రామనామ స్మరణము చే రామనామోచ్చారణము చే ఫలితమేమి నీ నారద మహర్షి అడిగితే అది కూడా వెళ్ళిపోతుంది. ఇంకా వద్దనుకన్నాడు. మళ్ళా విష్ణుమూర్తి దగ్గర ఒకసారి రామనామం యొక్క మహిమ చెప్పవయ్యా. నాకు తెలియదు, ఇప్పుడే ఒక సంపన్నుల ఇంట్లో, ఒక గొప్ప మహానుభావుల ఇంట్లో ఒక శిశువు జననమైంది. ఆ శిశువుని అడుగుపో. అయ్యా, నీ అడిగిన ప్రాణులంతా వెళ్ళిపోయింది, ఆ శిశువును పోగొడితే నన్ను అందరూ కట్టేస్తారు, అక్కడే నేను వెళ్ళను. వెళ్ళు వెళ్ళి అడిగితే ఆ శిశువు చిరునవ్వుతో, అప్పుడే పుట్టిన శిశువు చిరునవ్వుతో చెప్తుంది, మహానుభావ, ఆ రామ అనే శబ్దము నీ వంటి మహానుభావుని నోటి నుంచి వచ్చిన వెంటనే మొదట వినింది నేనే. ఒక చిలుకగా ఉండి ఆ దేహాన్ని వదిలి, తర్వాత జింకగా ఉండి, తర్వాత నేను ఒక గోవుగా, తర్వాత ఆ దేహాన్ని వదిలేసి ఇప్పుడు ఉత్తమమైన మంచి మనుష్య దేహాన్ని పొందిన మానవ కులంలో పుట్టి ఎల్లప్పుడూ రామనామ జపం నా నోటితో చేయడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చింది ఆ రామనామం. ఇంతకంటే నాకేం చెప్తుంది, నేను ఇదే చాలా మహత్వం అని చెప్పేసి ఆ చిన్న శిశువు చెప్తుందట. అలాంటిది రామనామం. అలాంటి రామనామ మహత్వాన్ని, శ్రీకృష్ణుని యొక్క మహత్వాన్ని కలిపి ఒక్క సంకీర్తనలో ఉంది. ఈ సంకీర్తనను మన కళాకారులు చెప్తారు, మీరు కూడా వారితో పాటు కలిపి ఏకకంఠంతో తెలపండి. जय जय कृष्ण हरे जय जय अंदर కూడా జై రామ హరే जय जय कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम हरे जय जय कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे कौसल्य जवर वंशोधव सुर संसेवित पद राम हरे कौसल्य जवर वंशोधव सुर संसेवित पद राम हरे वंशोधव श्री कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्ण कृष्ण हरे मुख रक्षक अनुचर शिक्षक मणिधर सनोत श्री राम हरे मुख रक्षक अनुचर शिक्षक मणिधर सनोत राम हरे घनवर्णांग सुमन सरोडेय श्री वनजासन पिता कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम हरे जय जय कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे राम हरे हरे कृष्ण हरे हरे राम हरे हरे कृष्ण हरे
जय कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण हरे हरे राम हरे हरे कृष्ण हरे राम राम यन्दो नेमदि भजि पर कामित फलद श्री राम हरे राम राम यन्दो नेमदि भजि पर कामित फलद श्री राम हरे प्रेमदि भक्तर पालिप श्री वरदेश विठ्ठल श्री कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे राम हरे जय जय कृष्ण हरे राम राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम राम हरे राम हरे कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम 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 कृष्ण 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 राम 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 कृष्ण 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 राम 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 कृष्ण 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 राम 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 कृष्ण 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 మందిరాన్ని కడగడానికి మనకు నీరు ఏదినట్టయితే ఎన్ని గంగా నదుల స్నానం, యమునా నది స్నానం, గోదావరి చేసినా కాదది. మనస్సులో ఉండే మాలిన్యము తొలగడానికి భగవంతుని నామస్మరణము లేదా శ్రవణం చేయండి. వింటే అది లోపల వెళ్ళి మనస్సు పైన కూర్చున్నటువంటి కామక్రోధములని, ఆ మట్టిని, ఆ యొక్క కల్మషాన్ని పూర్తిగా తొలగించి వేసి మనశ్శుద్ధిని చేయిస్తుంది. అలాంటి శుద్ధమైన మనస్సు ఉంటే భగవంతుడు దేవాలయంలో కాదు మనస్సుకే వస్తాడట. నాకు దేవాలయం ఏది అంటే గర్భగుడి ఉండేది ఒకటైతే ప్రతి భక్తుల యొక్క మనస్సు కూడా ఒక దేవాలయం అట. ఆ దేవాలయానికి భగవంతుడు వస్తాడు. కాబట్టి మనశ్శుద్ధిని చేసుకోవడానికి మొట్టమొదట భగవంతుని స్మరణ, భగవత్ కథాశ్రవణము, ఇవి రెండూ చేయండి అని చెప్పేసి గురువులు మనకు ఇదే బోధించారు. భాగవతం ఇదే బోధించింది, భారతం ఇదే బోధించింది. అలాంటి గురువుల యొక్క బోధన మనము మనస్సులో ఉంచుకొని ఆచరించినట్టయితే తప్పకుండా ఆ పరాత్పరుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడని చెప్పేసి చెప్తూ ఈనాటి కార్యక్రమానికి ఇక్కడికి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఈ సభ అధ్యక్షులైనటువంటి మన కొత్తపేట నియోజకవర్గపు శాసనసభ్యులైన గౌరవనీయులు శ్రీయుతులు శ్రీ మన బండారు విజయానంద సత్యానంద
సత్యానందరావు గారు ఇక్కడికి ఆగమించారు. చాలా సంతోషమైంది. వారి యొక్క అమూల్యమైన 2 వాక్యములను మనం వినాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ సభకు మీ యొక్క 2 మంచి సందేశములను ఇచ్చి అందరినీ ఆనందపరచాలని చెప్పేసి కోరుతున్నాం. నేడు గురువందన మహోత్సవ కార్యక్రమం స్వామి తీర్థానందాచార్య వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కోనసీమ తిరుమల ప్రాంగణంలో ఎంతో వైభవేతంగా ఈ గురువందన మహోత్సవ కార్యక్రమాన్ని నేడు ఇక్కడ నిర్వహించుకోవడం, ఎందరో పెద్దలు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్త జనకోటి సోదర సోదరిమణులు అనేక సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క గురువందన కార్యక్రమం, ఈ సంకీర్తన కార్యక్రమం, పురంధేశ్వర స్వామి యొక్క కీర్తనలతోటి పాలు పంచుకోవడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉందని తెలియజేసుకుంటూ శ్రీ స్వామివారికి అందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు ఎంతో వైభవేతంగా జగద్విగితమై తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి తర్వాత రూపముగా నేడు ఇక్కడ కొలువై ఉండి ఈ పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రం రోజు రోజుకి కూడా భక్తులు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో స్వామివారిని కొలుస్తూ 7 శనివారములు ప్రతి శనివారం 7 ప్రదక్షిణలు వచ్చి స్వామివారిని కోరి వారి యొక్క కోరికలు తీరంగా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులై వారు అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అటువంటి దివ్యక్షేత్రంలో పుణ్యక్షేత్రంలో నేడు స్వామి ఆనంద తీర్థాచార్యుల వారు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున నేటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయ తలంచడం, ఈ కార్యక్రమం ఎంత గొప్పగా ఇక్కడ నిర్వహించబడటం, చక్కగా ఈ యొక్క కీర్తనలు వింటూ ఉంటే మరి భాగవతం భారతం శ్రీరాముడు శ్రీకృష్ణుడు వారికి సంబంధించి వారి బోధనలు, ఈ గురువందనలో గురు బోధనల ద్వారా మనం ఆ బోధనల ప్రభావంతో వారి యొక్క ప్రవచనాలతో ఈ సంకీర్తనలతో అందరూ కూడా పూర్తిగా స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రులై అందరూ సంతోషంగా సుఖంగా ఆ వెంకటేశ్వర స్వామి వారు అందరికీ కూడా మేలు కలిగజేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఆహ్వానించి పాలు పంచుకుని అదృష్టం కలగజేసినటువంటి దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు గబ్బర్ సింగ్ గారు, దేవస్థాన పాలక మండలి సభ్యులు, డిప్యూటీ కమిషనర్ శ్రీ చక్రధర్రావు గారు, ప్రతి ఒక్కరికి ఈ నిర్వాహకులు ఎవరైతే ఈ యొక్క నిర్వాహకులుగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు తరపున దాస సాహిత్య ప్రాజెక్టు వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నందుకు వారికి నా యొక్క అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమో వెంకటేశాయ నమః. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని అందించినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులకు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని సమర్పిస్తున్నాము. ఓం వృషశైలాధిపయేవ దైవతనః వృషభాద్రీశ్వరయేవ దైవతనః ఫణిశైలాధిపయేవ దైవతనః
భగవాన్ వెంకటయేవ దైవతర్ణః శ్రీ శ్రీనివాస పరదైవతర్ణః శ్రీ శ్రీనివాస పరమం ధనర్ణః శ్రీ శ్రీనివాస కులదైవతర్ణః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః వక్త్రాభ్యే భాగ్యలక్ష్మీ కరతలకమలే సర్వదా దానలక్ష్మీ దూర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాదంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ ద్వయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే జగతోస్య వెంకటపతే విష్ణోం పరాం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినే పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. ఈరోజు ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గౌరవ శాసనసభ్యులు పిలవగానే వారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఇంత టీటీడీ ఆధ్వర్యంలో దాస ప్రాజెక్టు వారు మరియు ఆదాయ ధర్మాదాయ శాఖ తరఫున వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానం సంయుక్తంగా నిర్వహింపబడుతున్న ఈ గురువందన కార్యక్రమానికి రావాలనే ఉద్దేశంతో వారి ప్రోగ్రాంలు కూడా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ వచ్చినందుకు మా దేవస్థానం తరఫున మనందరి తరఫున కూడా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞాభివందనలు తెలియజేసుకుంటూ, అలాగే సర్వోజనో సుఖినో భవ అని ప్రపంచం మొత్తం మీద చెప్పే ధర్మం ఏదైనా ఉందంటే అది ఏ ధర్మం అండి? హిందూ ధర్మం మాత్రమే. ఈ సనాతన ధర్మంలో హిందూ మతం యొక్క వ్యాప్తి చెందడానికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు, అలాగే దీన్ని లైవ్ ఇది స్వామివారి అనుబంధ సంస్థ అయిన లైవ్ ఇస్తున్న ఎస్విబిసి సంస్థ భక్తి ఛానల్ వారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ చేసుకుంటూ చంద్రుడికో నోలు బుగు తరపున మీ అందరి సమక్షంలో మనందరి తరపున స్వామివారి భక్తులందరి తరపున గురు పౌర్ణమి సందర్భంగా గురువర్యులకి గౌరవ శాసనసభ్యుల వారి ద్వారా మా దేవస్థానం తరపున చిన్న సత్కార కార్యక్రమం. ఓం
ఓం శ్రీర్వచ్చస్వమాయుష్యమారోగ్య శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయోః యో వేదాం బ్రహ్మణో వేదా అమృతేన తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం వ్రజాందరఘో భాగధరనైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఆరధరవద్ధరేత బ్రాహ్మణో వై సర్వాదేవతాః సర్వాభిర్వైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే నమస్కుర్యా నా శ్రీరంగేర్తరరత ఏవ దేవతాః ప్రీణాతి శతమానం భవతి. వాడపల్లి ప్రధాన అర్చకులు ఆదిత్య మొగట శ్రీనివాసన్ గారికి గురువు గారిచే సత్కారం. దయచేసి భక్తులు ఎవరో లెగొద్దు. అసలైనటువంటి ఆశీర్వచన కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. దయచేసి భక్తులందరూ కూర్చోండి, ఎవరో వెళ్ళొద్దు. ఏ గురువందన మహోత్సవం కోసం అయితే ఆశీర్వచనం కోసం మనం ఇక్కడికి వచ్చామో అది మరికొద్దిసేపట్లో ఉంటుంది. ఈ ముఖ్య అతిథులను సత్కరించుకున్న తర్వాత ఆ కార్యక్రమం ఉంటుంది. దయచేసి భక్తులందరూ కూడా కూర్చోవలసిందిగా మనవి. హరే శ్రీనివాస. ఇప్పుడు గురు పురంధరదాస సంకీర్తనని మన్మనోభీష్టవరదం సర్వాభీష్ట ఫలప్రదం దయానిధిం గురు పురందరదాసరే నిమ్మ చరణ కమలవనం విదే. గురు పురందరదాసరే నిమ్మ చరణ కమలవనం విదే. గురు పురందరదాసరే
హరే శ్రీనివాస. ఈనాటి కార్యక్రమము అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరిగింది. సమాప్తికి వస్తున్నాం మేము. ఇంకా కొన్ని క్షణాల్లో కార్యక్రమం సమాప్తం అవుతుంది. కాకపోతే 2 విషయములు నేను మాట్లాడితే అది నిజమైన సమాప్తి అవుతుంది, లేకుంటే సమాప్తి కాదు. ఉపకారము స్మరించాలని పెద్దలు చెప్తారు. నీవు ఇతరులకు చేసిన ఉపకారాన్ని తిరిగి చేయకపోయినా వారు నాకు ఉపకరించారు అని ఒక్క మాట మనస్సులో చెప్పకున్నా మనస్సులో అనుకంటే చాలట. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి నేను వేరే ప్రాంతం అనుకున్నాము. మా కార్యకర్తలు అందరూ వెళ్ళి ఒకసారి సర్వే చేసి వస్తే అక్కడ ప్రశస్తంగా ఇంత విశాలమైన స్థలం లేదని వాపసు వచ్చి, తర్వాత ఆలోచన వచ్చింది. మా శిష్యులు చాలామంది చెప్పారు, ఎక్కడో ఎందుకు వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేస్తే బాగుంటుంది. సరే ఎలాగా మేము వెళతామని వెళ్ళి వస్తే అంతే సులభంగా మన చైర్మన్ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారిద్దరూ సూర్యచంద్రుల వలె, సూర్యుడు ఉదయము చంద్రుడు సాయంకాలం ఎలాగా రాత్రి ఎలాగా వెలుగునిచ్చి అందరినీ పరిరక్షిస్తారో వీరిద్దరూ కలిసి మా ఈ గురువందన కార్యక్రమానికి అంత అద్భుతంగా జరిపి ఇచ్చినందుకు వారికి నేను హృదయపూర్వకంగా చైర్మన్ గారికి వారికి నేను పూర్తిగా అంతకంటే ఎక్కువ శబ్దాలు చెప్పడానికి రాదు. కాబట్టి చాలా వైభవంగా అనుకున్న దానికంటే మన చైర్మన్ ఈఓ గారు ఇద్దరు కలిసి చేసి ఇచ్చినందుకు వారిని నేను సదా స్మరిస్తూ ఉంటాను. ఈ సభాముఖంగా వారికి నేను అభినందనలను నేను తెలుపుకుంటున్నాను. అన్నప్రసాదం, ఇంతమందికి అన్నప్రసాదం, టిఫిన్ ఉదయము ఏం తక్కువనా? సరే ఆ వెంకటేశ్వర స్వామి నేను చూసుకుంటానని చెప్పేసి వారి ఇద్దరిలో ప్రవేశించి వారితో ఈ కార్యక్రమం చేయించినందుకు వారికి మనసా ధన్యవాదం నేను తెలుపుకుంటూ, తర్వాత ఇంతమంది మీరు కూర్చోవాలంటే పైన సూర్యుని తాపము, అందులో ఈ సంవత్సరము సూర్యతాపము చాలా ఉంది. అందరికీ అనుభవ సిద్ధమే. ఎలా కావాలంటే మన టీటీడీ ఇంజనీరింగ్ విభాగం ఇది ఎలాగంటే, నేను ఇంజనీరింగ్ విభాగం స్టేట్ గవర్నమెంట్లో కూడా ఉన్నారు. మినీ గవర్నమెంట్ మన తిరుమల తిరుపతి దేవస్థానం గవర్నమెంట్కు ప్రతిరూపము ఇంకొక గవర్నమెంట్ ఉన్నట్టుగా అక్కడుండే ఇంజనీరింగ్ విభాగం అంటే మా చిన్నప్పుడు సర్కస్లను వచ్చేది. ఇప్పుడు సర్కస్లు మాయమైపోయింది. సర్కస్ కంపెనీలో ఎలా పనిచేస్తారంటే అంత యాక్టివ్గా చేస్తారు. ఒక ఐటమ్ అయితే ఇంకో ఐటమ్, అంతకంటే క్విక్గా చాలా డైనమిక్గా టీటీడీ ఇంజనీరింగ్ విభాగం ఏ పని అయినా అద్భుతంగా చేయగలుగుతాం. దానికి మన బ్రహ్మోత్సవమే సాక్షి. ఒక పారిశుద్ధ విషయంలో కావచ్చు, ఎలక్ట్రిసిటీ మంచి విద్యుత్ దీపముల విషయంలో కావచ్చు, సివిల్ కానీ వాటర్ వర్క్స్ ఏదైనా కానీ అద్భుతంగా ఇది చేయాలనేటప్పటికీ మన ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయవాడ విభాగం మన సురేంద్రనాథ్ రెడ్డి గారు, స్వామి మీరు ఒక ప్రొసీడింగ్ ఇచ్చేసి మేము చూసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పి డిప్యూటీ గారు ఆనందరావు గారిని, తర్వాత అదేవిధంగా ఎలక్ట్రికల్ విభాగము మన నాగరాజు గారు, తిరుపతి R&B డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీరు మన సరస్వతి గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, వీరందరూ కలిసి ఎంత అద్భుతంగా చేశారంటే ఆనాటి మహాభారత కథ ఒకటి జ్ఞాపకం వస్తుంది. పాండవులకు కౌరవులు పనికిరానటువంటి ఒక భూమిని ఇచ్చినట్టు అరణ్య ప్రాంతం. కృష్ణుడు దాన్ని చూచి నేను చేస్తానని విశ్వకర్మను స్మరించేటప్పటికి వస్తాడు. ఒక నగరాన్ని నిర్మించేస్తాడు. ఒక అరణ్యాన్ని ఇంద్రప్రస్థమని పేరుతో ఒక పెద్ద పట్టణం చేసేశారు. అదేవిధంగా ఇచ్చట మరొక ఇంద్రప్రస్థం వలె ఇంద్రభవనం వలె నిర్మించిన వారు మన టీటీడీ ఇంజనీర్ విభాగం వారు. ఇంత అద్భుతంగా ఇంత మంచి ఈ ఒక జర్మన్ షెడ్ను వేసి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వారు కావలసినటువంటి దీపములను మైక్ సిస్టమ్ అనుకో చాలా బాగుంటుంది. ఇంత విభాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చాలా బాగా పనిచేసి ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కేవలం ఒక ఉపన్యాసం ఇస్తే, ఒక సంగీతం పాడితే కాదు, యజ్ఞములో ఆహుతి వేసేదే కాదు, ఆ సామగ్రి సమకూర్చుకోవాలా, ఎన్ని పనులు ఉంటుందో
ఆ విధమైనటువంటి అన్ని అంగరంగములను సిద్ధపరిచిన మన ఇంజనీరింగ్ విభాగం వారికి అందరికీ మనసారా వారికి నేను అభినందనలను కృతజ్ఞతలు తెలుపుతూ, అదే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఎంత అద్భుతంగా పనిచేశారు అన్నట్టయితే, ప్రపంచవ్యాప్తంగా గురువందనం మీరు కేవలం వాడపల్లిలో మాత్రం చేయొద్దండి, ప్రపంచంలో ఎన్ని దేశాలుందో అన్ని దేశాలు కూడా చూసేటట్టుగా చేర్చినటువంటి మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేది ఏకైక ధార్మిక ఛానల్ మాధ్యమం అన్నట్టయితే వెంకటేశ్వర స్వామి యొక్క కృపాపోషితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఆ విధంగా అక్కడి నుంచి వచ్చి రాత్రి పగళ్ళు ప్రయాణించి తిరుపతి నుంచి ఎంత దూరం అవంతా ఎక్విప్మెంట్ లైవ్ ఇవ్వాలంటే సాధ్యం కాదది. అలాంటిది అంతా తీసుకొచ్చి ఇక్కడ వచ్చి కార్యక్రమాన్ని చాలా శోభాయమానంగా నడిపించినందుకు ఆ సంస్థకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలుపుతూ, అదేవిధంగా మన యొక్క కళాకారులు వీళ్ళు చాలా చక్కగా ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి అందరూ వచ్చారు. వీరికి కూడా నేను హృదయపూర్వక ఇన్స్ట్రుమెంట్ వారికి కూడా వాద్య సహకారం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంకా ఈ కార్యక్రమం అంతా కూడా చేసిన తర్వాత మేము ఎలా చేయాలా అని చెప్పేసి వాడపల్లిలో ఈ కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఎట్లా వెళ్ళాలా అని చెప్పేసి అన్నట్టయితే దానికి మన గౌరీపట్నం సురేష్ నేను మాట్లాడతాను యోగారు ఆయన మొదలుపెట్టి రోహిణి కుమార్ ఆయన కలిసి ఈ పూర్తి కార్యక్రమానికి దగ్గరుండి పూర్తిగా తమ యొక్క భారాన్ని తమ సమయాన్ని వెచ్చించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అయితే వీరికంటే వీరందరి పైన ఆయన ఒక మార్గదర్శిగా మన ఈ దాస సాహిత్య పశ్చిమ గోదావరి జిల్లాకే మకుటం లేని మహారాజు వలె ఒక ద్రోణాచార్యుని వలె ఉన్నటువంటి త్రిమూర్తులు గారు ఆయన యొక్క నేతృత్వం చాలా పెద్దది. ఎందుకంటే ఆయన ఉంటే చాలా అందరూ వచ్చి పనులు చేస్తారు, ఆయన లేదంటే మనకి అందుకే అంటుంటా అయ్యా త్రిమూర్తులు మీరు రండి అని చెప్పి ఆయన వచ్చినాడంటే ఆటోమేటిక్గా పని అయిపోతుంది, కాబట్టి మీరు వచ్చి ఉండాలని చెప్పేసి అడిగేటప్పటికి ఆయన నిలబడి, అదేవిధంగా కాల్దరి రామకృష్ణ ఒక్కరి కాదు చాలామంది మన పేర్లు చెప్పడానికి మర్చిపోతాను, మన బాలు మన ఇంకా ఎవరైనా మన అందరూ ఆ రోజు అందరూ కూడా వచ్చారు, పేర్లు చెప్పలేదేమి అనుకోవద్దండి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని అప్పటి నుంచి ఇక్కడ వరకు అందరూ కూడా నిలబడి పనిచేసినందుకే ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది, అంతా బాగుంది. అయితే నేను ఒక చాలా సంవత్సరముల క్రితం పేపర్లో ఒక కార్టూన్ వేసింది జోక్, ఏమంటే అది చాలా వేసవి కాలం ఉండింది, అప్పుడు పుష్కరాలు వచ్చింది, కృష్ణా పుష్కరాలు వచ్చింది, చాలా వేసవి, నదులు ప్రవహించడం లేదు, డ్యాంలో కొద్దిగా నీరు ఉంది. అప్పుడేం చేశారంటే పేపర్లో తమాషగా జోక్ వేశారు, అంత బాగుంది పుష్కరానికి ప్రభుత్వం అంతా వ్యవస్థ చేసింది, మీరందరూ స్నానానికి రావచ్చు, కాకపోతే స్నానానికి ఇంటి నుండి నీళ్లు తీసుకురండి అని చెప్పారు. ఇంటి నుండి నీళ్లు తీసుకురావాలంటే ఇంట్లో వచ్చేటప్పుడే పుష్కరానికి స్నానానికి నీళ్లు తీసుకురండి అంటే నీళ్లు లేదు, నీళ్లే లేదు అంటే పుష్కరానికి అరేంజ్ చేసి లాభం ఏమి? తర్వాత వరుణదేవుడు కరుణించాడు, నీళ్లు వచ్చింది అనుకోండి. ఈరోజు ఈ కార్యక్రమానికి షెడ్ వేశారు, ఎలక్ట్రిక్ ఉంది, అంత ఉంది, భోజనం పెడతాం, అంత రండి అన్నట్టయితే జనాలే రాలేదంటే ఎవరి కొరకు చేయాలా? కాబట్టి ఆ రోజు గోదావరి కృష్ణ అన్న బాగా వచ్చిందో లేదో కానీ గోదావరి కంటే కృష్ణ కంటే వేగంగా మన దాస సాహిత్య భజనామండి భక్తులు మాత్రము మహాప్రవాహం వలె అందరూ వచ్చి ఈరోజు సకాలంలో, నేనే లేటుగా వచ్చాను, కాకపోతే నాకంటే ముందుగా వచ్చారు మన యొక్క కళాకారులు, దాస సాహిత్య కళాకారులు. మీ అందరికీ పేరు పేరున ఏ ఏ గ్రామాల నుంచి వచ్చారో, మీ గురువులు ఎవరు పిలుచుకొచ్చారో అందరికీ, వారితో పాటు మీకందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు. ఎందుకు? ఇంకా విశేషంగా మీకు భగవంతుడు మీకు మాత్రమే కాదు మీ ఇంటి వారికి అందరికీ కూడా ఆయురారోగ్యములను సకల సౌభాగ్యములను అన్నిటినీ భగవంతుడు గురుదేవులు మీకందరూ అన్నిటినీ కలిగించుగాక అని చెప్పేసి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దీనికంతా ముఖ్య కారకులు మన టీం లీడర్స్, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కళ్ళు, వాళ్ళందరూ ఒక్కటిగా చేరి ఈరోజు ఇంత జనం రావడానికి ఒక వ్యక్తి కింద 500 మంది, ఒక వ్యక్తి కింద 300 మంది, ఒక వ్యక్తి కింద 1000 మంది, వాళ్ళ కింద చేసి ఇది మన ఇంటి కార్యక్రమం రావాలా, మన కార్యక్రమం దాస సాహిత్య కార్యక్రమం అని పదే పదే వాళ్ళు చెప్పి వాళ్ళందరూ పిలుచుకొచ్చారు. కాబట్టి ఈ వారి సంస్థలకు లీడర్షిప్ను వహించినటువంటి దాస సాహిత్య
గురు బృందమునకు కూడా నేను ప్రత్యేకంగా నేను వారిని అభినందిస్తూ వారిలో ఒక్కొక్కరిని పిలిచి ఇప్పుడు నేను వారికి సన్మానం, ఎందుకంటే ఒక సంవత్సరం అంతా కష్టపడి మీకు నేర్పించి మిమ్మల్ని అందరినీ హిందూ ధర్మంలో ఉంచి అన్యమతానికి వెళ్లకుండా అన్యమతానికి వెళ్ళిన వారిని కూడా తిరిగి మళ్ళా తీసుకొచ్చి స్వధర్మములో స్వమతములో ఇక్కడే బాగా ఉండేటట్టుగా కృషి చేసిన మన యొక్క దాస సాహిత్య గురు బృందమునకు వాడికి నేను పదే పదే చెప్తూ వారందరికీ వేదిక పైన వారికి స్వామివారి ప్రసాదాన్ని స్వామివారి వస్త్రాన్ని ఇస్తూ వారందరినీ కూడా ఆశీర్వదిస్తూ అయ్యా మీ నుంచి ఇంకా ఎక్కువగా ఈ కార్యక్రమం జరిపించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. మీకు ఇంకొక శుభవార్త, సాధారణంగా ఇక్కడ 1 గంటకు దర్శనాన్ని ఆపేసే పద్ధతి, 4 గంటలకు తెరిచే పద్ధతి. కొందరు చేసుకొచ్చారు, ఇంకా చాలామంది చేయలేదు. మన కొరకు ఈరోజు గుడి మూయకుండా దర్శనం అలాగే కంటిన్యూ అవుతుంటుంది. కాబట్టి మీకందరికీ చూడండి, మీరు ఆ స్వామి దగ్గరకు వస్తే చైర్మన్ గారు ఎంత పెద్ద వ్యవస్థ చేశారు. నిజంగా ఆయన చూస్తే సగం పుణ్యం వచ్చేస్తుంది మీకు, ఆ దేవుని చూస్తే పుణ్యం. ఎందుకంటే దేవుని చూపించిన వ్యక్తి దేవుని మూసేస్తే మీరేం చేస్తారు? గర్భగుడి గోపురం చూసి వెళతారు. వచ్చిందే వెంకటేశ్వర స్వామి కొరకు, మరి ఆ స్వామి మీకు దర్శనం ఇవ్వకపోతే అతడే వీరిలో ప్రవేశించి నా భక్తులకు నా దర్శనం ఇప్పించి చెప్పినట్టుగా వీరు ఆజ్ఞను జారీ చేశారు. కాబట్టి మీకందరికీ కూడా నిశ్చయంగా నిర్భయంగా స్వామివారి దర్శనం చేసుకొని రావచ్చు. కాబట్టి ఇక ఈ 5 నిమిషాల్లో కార్యక్రమం ముగింపుకు వస్తుంది. ఎవరూ దయచేసి లేకుండా చివరిలో మీకు అందరికీ నేనే వచ్చి, ఆ ప్రాంతంలో వేద పండితులు వచ్చారు, వారు ఆశీర్వాదం పలుకుతూ ఉంటారు. అందరిపైన తిరుపతి నుంచి తెచ్చిన అక్షింతలు తెస్తున్నాను. స్వామివారి కళ్యాణ మహోత్సవ అక్షతలు మీ పైన నేనే వచ్చి వేసి వెళతాను. కాబట్టి ఎవరు కూడా మీ స్థలాల నుంచి ఎవరు కూడా లేరు. అంతమంది వేదికపై వస్తే వేదిక భక్తుల భారాన్ని తట్టుకోలేదు. కాబట్టి నేనే అక్కడికి వచ్చి మీ అందరి దగ్గర వచ్చి ఆశీర్వాదం చేసి వెళతాను. ఒక్క 10 నిమిషాలు మీరందరూ ఓపికతో ఉండాలా, సహకరించండి. ఇంతవరకు సహకరించారు చాలా ఓపికతో. ఇంటి పని, వంట పని, అన్ని పనులు వదిలేసి ఈరోజు గురువందనం కొరకు మీరు వచ్చారు కదా. కాబట్టి మీ యొక్క త్యాగానికి నేను ఎంత చెప్పినా తక్కువ. చాలా కష్టపడి వచ్చారు. ధన వ్యయము, శారీరక శ్రమ అంతా కలిగింది. అయితే మీరు వెళ్ళేటప్పుడు మాత్రము ఒకటి తీసుకెళ్తారు. ఏం తెలుసా? ఈ కార్యక్రమంలో భాగం వహించారు కాబట్టి మీరు మోయలేనంత పుణ్యాన్ని మోసుకువెళతారు ఇంటికి వెళ్ళేటప్పుడు. అది మాత్రం ఇచ్చారు. మీరు ఈ మంచి కార్యక్రమంలో భాగం వహించినందుకు ఈ సంవత్సరములో మీ గ్రహదశ, నవగ్రహముల ఏ శనిగ్రహము, రాహుగ్రహము వాటి వల్ల ఏదైనా మీకు రావలసి ఉంటే కూడా సత్కార్యంలో భాగం వహించినందుకు ఆ గ్రహములు కూడా తమ యొక్క దుష్ట కార్యములు చేయక మీకు మంచినే కలగజేస్తుంది. కానీ మీకు ఎవ్వరికీ కూడా చెడుపు కలగకుండా సకల గ్రహములు వెంకటేశ్వర స్వామి పాదముల దగ్గరే ఎప్పుడు ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మిన భక్తులకు ఏ గ్రహములు కూడా ఏం చేయదు, మిత్రుల వలె మనకు సహకరిస్తారు కానీ అపకరించరు. మీకు ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభములు కలగని అని ఆ దేవుని కలిగింపజేయవయ్యా స్వామి నీ భక్తులకు అని చెప్పేసి నేను ప్రార్థిస్తూ, ఇప్పుడు మన భజన మండలి నేర్పించిన ఆ గురు బృందానికి ఒక సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దాని గురించి రోహిణి కుమార్ గారు తెలుపుతారు. ఓం నమో